హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించు వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక గత 2 వారాల ఒక బుల్ ర్యాలీ తర్వాత ఈ వారం మార్కెట్కి నిఫ్టీకి ఒక పాజ్ అనేది వచ్చిందని చెప్పొచ్చు. సో మనం చూసాం గత 2 వారాల్లో 21,743 నుంచి ఆల్మోస్ట్ 23,872 దాకా రావటం చూసాం లాస్ట్ 2 వీక్స్లో. ఇక ఈ వారం కూడా అదే ధోరణి కొనసాగింది, బట్ లాస్ట్ 2-3 డేస్లో కొంచెం సెల్ ఆఫ్ రావటం చూసాం. సో ఈ వారం హై 24,365 దాకా అప్ సైడ్ వెళ్ళటం చూసాం, అండ్ లో చూస్తే 23,847 అండ్ అరౌండ్ 24,100 ప్లస్ లెవెల్లో నిఫ్టీ క్లోజ్ అవటం చూసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ గ్యాప్ ఏదైతే మనం అనుకుంటున్నాం 23,842 ఏదైతే 17th ఏప్రిల్ రోజు క్రియేట్ అయిందో ఆ గ్యాప్ ఫిల్ చేయటం చూసాం. సో ఇక్కడ నుంచి ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం నెక్స్ట్ వీక్ ఎలా మార్కెట్ ఉంటుందో అది వేచి చూడాలి. బట్ థింగ్ ఏంటంటే లాస్ట్ 2 వీక్స్లో ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చాక ఈ వారం ఒక రివర్సల్ బార్ రావటం చూసాం. సో ఇన్వర్టెడ్ హ్యామర్. సో ఈ హ్యామర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక బుల్ స్టాడ్ అయిపోయారు, ఇక్కడ నుంచి సెల్లింగే ఎక్కువ వస్తుంది అని ఒక ఇండికేషన్ మనకు వస్తుంది. సో డెఫినెట్లీ ఇక్కడ కాషన్ అనేది మనం అప్లై చేయాల్సిన అవసరం ఉంది. అఫ్ కోర్స్ 24,857 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఇన్ కేస్ ర్యాలీ కొనసాగితే కనుక, విచ్ ఇస్ 500 పాయింట్స్ ఫ్రమ్ 24,365. సో ఆల్ ఇన్ ఆల్ ఒక పాజ్ వచ్చింది కాబట్టి మనం కూడా కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి ఈ లెవెల్లో మన కొంటాకి. అండ్ ప్రాబ్లీ ఒక రేంజ్ అనేది 23,800 నుంచి 24,400 మధ్యలో నెక్స్ట్ వీక్ కూడా కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఒక మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఒక 30% రిట్రేస్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ ర్యాలీ. సో 21,743 నుంచి 24,365 ఆల్మోస్ట్ 2,600 పాయింట్స్ పెరిగింది. సో అక్కడి నుంచి ఒక 30% అనుకున్నా కూడా అబౌట్ 750-800 పాయింట్స్ కరెక్ట్ అవ్వాలి. సో టాప్ నుంచి చూస్తే కనుక ఆల్రెడీ మనం 600 పాయింట్స్ కరెక్ట్ అయ్యాం, ఎందుకంటే 23,847 లో వచ్చింది కాబట్టి మేబీ 23,500 ఆ లెవెల్ అనేది ఒక కీ సపోర్ట్ అనేది నిఫ్టీలో కనిపిస్తుంది. సో బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి. సెల్లింగ్ అనేది ఇప్పుడు చేయకూడదు. రీజన్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతే ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఇండివిజువల్ నేమ్స్ లో నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక గత లాస్ట్ 2 వీక్స్ గా ఏవైతే ఒక బంపర్ ర్యాలీ వచ్చాయో, బంపర్ ర్యాలీ వచ్చిన సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లూజర్ గా నిలవటం చూసాం. మనందరికి తెలిసిందే బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంకింగ్ స్పేస్ చాలా పెరగటం చూసాం. బట్ ఈ వారం టోటలీ అగైన్స్ లాస్ట్ 2 వీక్స్ ప్యాటర్న్ అనేది మనం చూస్తున్నాం. సో యాక్సిస్ బ్యాంక్ ఓ 4% కరెక్షన్ తోటి ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ లూజర్ గా నిలవటం చూసాం. అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్ కానీ అదర్ నేమ్స్ లైక్ కోటక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి కొద్దిగా వీక్ గా మనకి ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ అండ్ ప్రాబ్లీ బ్యాంకింగ్ అనేది కొంచెం సైడ్ వేస్ గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అండ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లైక్ పవర్ గ్రిడ్ కానీ అదర్ నేమ్స్ లైక్ ఎన్టీపీసీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవునాయని చెప్పుకోవచ్చు. కోల్ ఇండియా ఇవన్నీ కూడా. సో అదాని గ్రూప్ స్టాక్స్ ఒక 3.5% వరకు కూడా క్రాక్ అవటం చూసాం మనం. ఆటో నేమ్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నప్పటికీ ఐషర్ మోటార్ ఈ వారం ఒక 3.8% దాకా నెగిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక గత 2 వీక్స్ గా ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చిన సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ అండ్ ఆటో ఒక బంపర్ ర్యాలీ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అండ్ సెక్టర్ రొటేషన్స్ ఉంటాయి కాబట్టి హెచ్సిఎల్ టెక్ బిగ్గెస్ట్ గెయినర్ గా నిలవటం చూసాం. వాళ్ళ రిజల్ట్స్ ఇవ్వటం తోటి అబౌట్ 7% దాకా పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ టెక్ మహీంద్రా కానీ టీసీఎస్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతాయి చూసాం. ఇక గుడ్ రిజల్ట్స్ ఇవ్వడం తోటి జియో ఫైనాన్స్ ఈ వారం ఒక 2.5% దాకా పెరగటం చూసాం. ఆటో నేమ్స్ లో టాటా మోటార్స్ కానీ ఎంఎండ్ఎం లాంటి స్టాక్స్ కొద్దిగా పెరగటం చూసాం. అదేవిధంగా ఫార్మా స్పేస్ ఏదైతే ఆల్ దీస్ డేస్ సైడ్ వేస్ ఉందో ప్రాబ్లీ స్టాక్స్ లైక్ సన్ ఫార్మా, సిప్లా లాంటి పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బిగ్ డాడీ రిలయన్స్ ఈ వారం స్వల్పంగా ఒక 0.64% దాకా పెరగటం చూసాం. సో 25th రిజల్ట్ ఉంది, దీనికంటే ఫ్రైడే రోజే రిజల్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ దాని రిజల్ట్ ఎలా ఉంటుందో డెఫినెట్లీ మండే రోజు దానిలో యాక్షన్ అనేది మనం చూస్తాం. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సేమ్ ప్యాటర్న్ మనం చూస్తున్నాం. సో లాస్ట్ 3 వీక్స్ లో 49,150 నుంచి 56,000 దాకా పెరగటం చూసాం. క్లోజ్ టు అబౌట్ 6,800 పాయింట్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ పెరగటం చూసాం మనం. అండ్ ఇక్కడ నుంచి ఒక రిట్రేస్మెంట్ కామన్ గా ఉంటుంది కాబట్టి ప్రాబ్లీ గ్యాప్ కూడా ఫిల్ అవటం చూసాం. 54,407 ఏదైతే గ్యాప్ ఉందో అది ఫిల్ అవటం చూసాం మనం. సో ప్రాబ్లీ ఐ థింక్ మార్కెట్ ఇక్కడ నుంచి ఒక సైడ్ వేస్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంది, ఎందుకంటే 7,000 పాయింట్స్ పెరుగుతున్నప్పుడు ఒక 30% రిట్రేస్మెంట్ అనుకున్నా కూడా
ఒక 2200 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ ఈ వారం అయిపోయింది అది, బికాస్ 56,000 నుంచి 54,150 వరకు కూడా ఈ వారం రావటం చూసాం. సో నెక్స్ట్ వీక్ లో ఒకవేళ మార్కెట్ ఇంకొంచెం కరెక్షన్ కి లోన్ అయింది అంటే కనుక మనకి ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 54,467 అనేది అక్కడ ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది కూడా కట్ అయింది అంటే కనుక 53,084 కూడా డౌన్ సైడ్ మనకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ చూస్ చేయాలి. బట్ ఐ థింక్ ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై. సో ఎప్పుడు కూడా మనం టాప్ నుంచి పెరిగింది కదా 2000 పాయింట్స్ కరెక్ట్ అయింది కదా అని చూసుకోకూడదు. బాటమ్ నుంచి ఎంత పెరిగింది అండ్ రిట్రేస్ ఎంత అయింది అది చూస్తే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. సో ఈ వారం ఒక న్యూ హై అండ్ అన్సార్టెడ్ జోన్ లోకి వెళ్ళటం చూసాం బ్యాంక్ నిఫ్టీ, బికాస్ 54,467 ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ ఉందో అది క్రాస్ అయ్యి అప్ టు 56,000 దాకా కూడా మనకి బ్యాంక్ నిఫ్టీ పెట్టచ్చు. ఇక ఇండివిజువల్ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ అన్ని కూడా నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం ఈ వారం, ఎక్సెప్ట్ ఫర్ ఏయూ బ్యాంక్. సో ఒక ఫినామినల్ ర్యాలీ అగైన్స్ ద ట్రెండ్ ఇది బక్ చేసింది అని చెప్పాలి. 8.7% గెయిన్ తోటి 677 దగ్గర ఏయూ బ్యాంక్ క్లోజ్ అవటం చూసాం. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ అంత ఇంప్రెసివ్ గా లేనందుకు ఒక 4% ఈ వారం కరెక్ట్ అవటం చూసాం. సో మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ లైక్ కోటక్, హెచ్డిఎఫ్సి కానీ, కెనరా బ్యాంక్, పబ్లిక్ సెక్టర్ నేమ్స్ లో ఎస్బీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తాం. సో ఇండివిజువల్ స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ సమ్ గెయినర్స్ సమ్ లూజర్స్ రావటం చేసాం. సో స్టీల్ సెక్టర్ లో రాజ్ రతన్ 27% పెరగటం చేసాం. మనక్ స్టీల్ ఒక 30% దాకా పెరగటం చేసాం. థైరో కేర్ హెల్త్ కేర్ లో 24% పెరగటం చేసాం. ఐ థింక్ ఐటీ నేమ్స్ లో యాప్టెక్ ఒక 23% పెరగటం చూసాం. అదేవిధంగా నిట్కో టైల్స్ ఒక 17% పెరగటం చూసాం. అగైన్ మెటల్స్ లో 16.5%, లాయిడ్ ఇంజనీరింగ్ పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక లూజర్స్ కూడా ఉన్నాయి. సో ప్రాబ్లీ లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ బ్లూ స్టార్ కంపెనీ ఒక 14% క్రాక్ అవటం చూసాం. ఓస్వాల్ అగ్రో 13% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక ఫార్మా నేమ్స్ లో లాస్ట్ వీక్ పెరిగిన ఎస్బీఐ, ఎస్ఎంఎస్ లైఫ్ ప్రాబ్లీ ఈ వారం ఒక 12% దాకా కరెక్ట్ అవటం చూసాం. అదేవిధంగా మెక్లియాడ్ రసెల్ కానీ, లేదంటే జిందల్ డ్రిల్లింగ్ కానీ, నెల్కో లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా అరౌండ్ 11% దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇక ప్రతి వారం లాగే మనం ఈ వారం కూడా ఒక 4 స్టాక్స్ చూస్ చేసుకోవడం జరిగింది. ఇండివిజువల్ నేమ్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిల్లో మనం ఎల్ఐస్ చేసి చూడాలి అంటే కనుక ప్రాబ్లీ ఫస్ట్ స్టాక్ మనం చూసుకుంది హోటల్ ఇండస్ట్రీ, ఇండియన్ హోటల్స్. సో వన్ ఆఫ్ ది బెస్ట్ నోన్ స్టాక్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పాలి, బికాస్ టాటాస్ హోల్డ్ చేస్తారు ఆ స్టాక్ ని. అఫ్ కోర్స్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఏవైతే మనకి కరెక్షన్ మోడ్ లో ఉన్నాయో ఇది కూడా కరెక్షన్ మోడ్ లోనే కొనసాగుతుంది యాజ్ ఆఫ్ నౌ. సో అక్టోబర్ 2023లో 370 రూపీస్ ఉన్న స్టాక్, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లాగానే ఇది కూడా అరౌండ్ 894 డిసెంబర్ 2024లో టాప్ అవుట్ అవటం చూసాం. సో ఎప్పుడైతే ఇంత పెద్ద మూవ్ వస్తుందో డెఫినెట్లీ కరెక్షన్ ఆర్ కన్సాలిడేషన్ ఆర్ సైడ్ వేస్ అనే ఛాన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ కూడా అదే కోవలో మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ నేమ్స్ లాగా ఆర్ లార్జ్ క్యాప్ నేమ్స్ లాగా ఇది కూడా కరెక్ట్ అవుతూ 682 దాకా రావటం చూసాం గత ఫిబ్రవరిలో. అగైన్ అక్కడి నుంచి ర్యాలీ అవుతూ 850 దాకా పెరిగింది స్టాక్ ఏప్రిల్లోనే. అండ్ 883 ఆల్ టైమ్ హై ఉందో అది జస్ట్ ఒక కిస్ అండ్ గో డిస్టెన్స్ లోనే మనకు ఉంది. బట్ అగైన్ అనూహ్యంగా అగైన్ కరెక్షన్ రావటం లేదంటే ఒక సెల్ ఆఫ్ రావటం తోటి ఆ స్టాక్ ప్రాబ్లీ ఐ థింక్ 680 సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆ లెవెల్ దాకా కూడా ఒకవేళ కరెక్ట్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది. సో గ్రేట్ థింగ్ ఈ స్టాక్ లో ఏంటి అంటే కనుక 650 ఏదైతే అక్టోబర్ 2024 లో ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత 595 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. సో వన్ మస్ట్ హ్యావ్ హోటల్ నేమ్స్ లో ఉండాలి అంటే కనుక దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ టు ఓన్. డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇక్కడ నుంచి ఒక 15-20% కరెక్ట్ అయినా కూడా దేర్ ఇస్ నో హార్మ్. ఎస్ఐపి మోడ్ లో అయితే డెఫినెట్లీ దీన్ని అందరు ఇన్వెస్టర్స్ దే షుడ్ ట్రై టు బై. అండ్ ఈవెన్చువల్లీ ఈ స్టాక్ ఐ థింక్ 595, 600 వచ్చేసరికి వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అని చెప్పొచ్చు. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై 894 బ్రేక్ అయింది అంటే కనుక ఇది 1000 to 1100 ఈజీగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ షార్ట్ టర్మ్ ట్రేడ్ చేయాలన్నా కూడా దీనిలో ఆపర్చునిటీ ఉంది, బికాస్ 731 is 200-day మూవింగ్ యావరేజ్. ఒకవేళ లెవెల్ వచ్చిందంటే కనుక వన్ షుడ్ ట్రై టు బై. ప్రాబ్లీ అక్కడి నుంచి 20 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అండ్ ఒకవేళ పుల్ బ్యాక్ ర్యాలీ వచ్చింది అంటే కనుక ఈజీగా ఇది 836 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 1:4 రిస్క్ రివార్డ్ షార్ట్ టర్మ్ లో కూడా ఉంది కాబట్టి ఐ థింక్ ఒక 30-40 రూపీస్ కరెక్షన్ లో వన్ షుడ్ ట్రై టు బై. ఇక రెండో స్టాక్ మనం పిక్ చేసుకుంది ఐసిఐసిఐ బ్యాంక్.
సో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ అని చెప్పాలి ఈ బ్యాంక్ కూడా, బికాస్ కోటక్ బ్యాంక్ అండ్ ఐ థింక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోలోనే ఇది కూడా వస్తుంది. అండ్ ఒక హై ఫార్మేషన్ అనేది జరగటం చేసాం. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై దీని 1350 అండ్ ఈ మంత్ హై చూస్తే కనుక 1436 దాకా కూడా రావటం చేసాం. సో దీని జర్నీ కూడా ప్రాబ్లీ 900 రూపీస్ లో స్టార్ట్ అయింది 2023 నవంబర్ లో. అండ్ ఇప్పుడే చెప్పినట్టు డిసెంబర్ 2024 లో 1350 దగ్గర టాప్ అవుట్ అయ్యి అక్కడి నుంచి కరెక్షన్ గురై 1200 దాకా వచ్చి విత్ ఇన్ 2 months ఆల్మోస్ట్ 1436 దాకా కూడా పెరగటం చేసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు హై ఫార్మేషన్ అంటాం మనం. సో ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ ర్యాలీ వచ్చినప్పుడు బ్యాంకింగ్ నేమ్స్ లో ఐ థింక్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ రిస్క్ ఈస్ వెరీ లెస్. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 1380 1390 దగ్గర ఉంది. సో 20-day మూవింగ్ యావరేజ్ 1357 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 30 రూపీస్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అండ్ సెకండ్ సపోర్ట్ దీనికి ఒక గ్యాప్ క్రియేట్ అవ్వటం చూస్తున్నాం మనం 11-4 రోజు 1325 టు 1342. సో ఆల్మోస్ట్ అదే లెవెల్ 1357. సో బిట్వీన్ 1357 అండ్ 1325 దీన్ని డెఫినెట్లీ అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. సో ఒకవేళ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి ఇన్ కేస్ సమ్ వార్ లైక్ సిచ్యువేషన్ వచ్చి ఏమన్నా మార్కెట్ కరెక్ట్ అయ్యి నిఫ్టీ 1000 పాయింట్స్ కరెక్ట్ అయినా కూడా ప్రాబ్లీ 1240 1250 వచ్చే ఛాన్స్ ఉంది ఇది, which is 200-day moving average. So no worries, definitely one should try to buy, and probably the target 1500 to 1600 in the next couple of quarters, and 5 to 8 quarters lo we should try to analyze. So third stock మనం చూసేది Colgate Palmolive, మనందరికి తెలిసిన నేమే ఇది కూడా. సో ప్రాబ్లీ FMCG నేమ్స్ ఆల్ స్టాక్స్ ఆర్ ఇన్ డిక్లైన్. సో ఈ స్టాక్ కూడా అదే కోలో మనకి డిక్లైన్ అవటం చూసాం. సో 2024 అక్టోబర్లో 3980 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. అఫ్ కోర్స్ 1497 నుంచి విత్ ఇన్ 4 months 39 విత్ ఇన్ 1 year 3900 దాకా కూడా పెట్టడం చూసాం. ఎందుకంటే 1400 అనేది ప్రాబ్లీ మార్చ్ 2023 ఆ లెవెల్లో ఉంది. అండ్ బై ద టైమ్ సెప్టెంబర్ వచ్చేసరికి 3980 దాకా పెట్టడం చూసాం. అంటే 1.5 year లో ఆల్మోస్ట్ 3.5 times పెరిగిన స్టాక్. అక్కడి నుంచి మోస్ట్ ఆఫ్ ద ఐ థింక్ FMCG నేమ్స్ లాగా ఇది కూడా కరెక్ట్ అవటం చేసాం. బట్ సమ్వేర్ బాటమ్ ఫామ్ అయిందని ఒక ఫీల్ ఇస్తుంది, ఎందుకంటే లాస్ట్ మంత్ లో 2341 దాకా వచ్చింది. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ మనకి డిసెంబర్ 2023 మంత్లీ బార్ లోకి వెళ్ళి చూస్తే కనుక 2187. సో అదొక గ్రేట్ సపోర్ట్ గా మనకి నిలుస్తుంది. కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ ద స్టాక్. బై ద టైమ్ 2300 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. ఒకవేళ ప్రాబ్లీ 2187 మళ్ళా వచ్చింది అంటే కనుక ఇంకా యాడ్ చేసే ప్రయత్నం చేయాలి. సో దీనికి ఒక మీనింగ్ఫుల్ రెసిస్టెన్స్ అనేది 2975 దగ్గర ఉంటుంది. ఒకవేళ అది దాటింది అంటే కనుక 3115 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ 3 to 6 quarters లో ఒకవేళ FMCG కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తే కనుక ఐ థింక్ ఈ స్టాక్ కూడా డెఫినెట్లీ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ కూడా చాలా ఫేవరబుల్ గా ఉంది. ఇన్ కేసు ఒక 100 to 200 రూపీస్ కరెక్ట్ అవుతాయి కనుక. సో ఐ థింక్ ట్రేడింగ్ పొజిషన్స్ ఎవరైనా తీసుకుంటే కనుక 2150 కింద స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక ఫోర్త్ స్టాక్ మనం చూస్ చేసింది మ్యాక్స్ హెల్త్ కేర్. సో మనందరికి తెలిసిన నేమ్ ఇది. హెల్త్ కేర్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది గుడ్ అండ్ స్టడీ స్టాక్ అని చెప్పాలి. ఇది లో బీటా నేమ్ ఇది. రీజన్ ఏంటంటే మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పటికీ ఇది ఎక్కువ కరెక్షన్ అనేది దీనిలో మనం చూడలేదు. సో అఫ్ కోర్స్ ఈ స్టాక్ కూడా మనకి 411 2023 ఏప్రిల్లో ఉన్న ఏప్రిల్ ఉన్న ప్రైస్ అక్కడ నుంచి 1227 జనవరిలో టాప్ అవుట్ అవటం చూసాం. మోస్ట్ ఆఫ్ ద స్టాక్ సెప్టెంబర్ 2024 నుంచి కరెక్ట్ అవుతుంటే ఈ స్టాక్ కరెక్ట్ అవ్వలేదు. అఫ్ కోర్స్ జనవరిలో టాప్ అవుట్ అయ్యి అక్కడి నుంచి ఒక సైడ్ వేస్ లోనే వెళ్ళిందని చెప్పాలి. ఎందుకంటే స్టిల్ ఈ స్టాక్ 6 months లో కట్ చేయలేదు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ అన్ని కూడా ఐ థింక్ లాస్ట్ ఇయర్ జూలై ఎలక్షన్ లోస్ కి వస్తుంటే ఈ స్టాక్ 4 months లో కూడా ఇంకా కట్ చేయలేదు. కాబట్టి ప్రాబ్లీ 940 936 అనేది ఒక మేజర్ సపోర్ట్ అనేది ఈ స్టాక్ లో కనిపిస్తుంది. సో ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ప్రీవియస్ స్వింగ్ లో 940 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. బట్ డెఫినెట్లీ 1006 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అది ఒక గ్రేట్ సపోర్ట్ గా ఈ స్టాక్ నిలుస్తుంది. అండ్ ఐ థింక్ ఈ స్టాక్ ని కూడా అక్యుములేట్ చేయొచ్చు. ఒకసారి ఈ స్టాక్ 1227 ప్రీవియస్ ఆల్ టైమ్ హై క్రాస్ అయితే కనుక 1300 to 1400 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకి కనిపిస్తుంది. సో మాకు చాలా వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ మా వ్యూవర్స్ కానీ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ కానీ మా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రేక్షకులందరూ కూడా ఐ థింక్ ఈ పెన్నీ స్టాక్స్ కానీ బ్యాడ్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఎక్కువ డౌట్స్ అడగడం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు.
కీప్ కంటిన్యూ టు డూ. అండ్ నెక్స్ట్ 1 to 2 years స్టాక్ సెలెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి మేబీ ఫ్రంట్ లైన్ లో ఉంటే కనుక మనకి క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దట్స్ ఆల్ ఫర్ వీక్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.